పోలింగ్ వివరాలు ఒకసారి చూసినట్లయితే జనగామ జిల్లాలో టెన్షన్ నెలకొంది. జనగామ ధర్మకంచ బాలికల హై స్కూల్లో 263వ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లారు కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి. ఆయన రాకను అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఏజెంట్. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాకతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రగడ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు అక్కడ చెదరగొట్టారు. ఒకసారి జనగామలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. Do not push me, okay? Don't push me. You are representative. Does not give rights. Don't push me. You are trying to hurl me. You వరంగల్లో జనగామలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య మాట పెరిగింది. జనగామ జిల్లాలో టెన్షన్ చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ధర్మకంచలో వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు. పోలీసులతో కూడా ఒక దశలో వాగ్వాదానికి దిగారు నేతలు. అక్కడ బాలికల హై స్కూల్లో 263వ బూత్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. ప్రశాంత్ రెడ్డి అక్కడికి రావటాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తరపు ఏజెంట్. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరికొకరు మాట పెరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రగడ చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జనగామలో బాలికల హై స్కూల్లో పోలింగ్ బూత్ దగ్గరికి కాంగ్రెస్ నేత రావడంతో కాంగ్రెస్ నేతను బీఆర్ఎస్ ఏజెంట్ ఆయన రాకను వ్యతిరేకించారు. మీకు సంబంధం లేదు ఇక్కడికి రావడానికి, మీరు ఎందుకు వచ్చారు అంటూ కాంగ్రెస్ నేతను ప్రశ్నించారు 263వ బూత్లో. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రశాంత్ రెడ్డి రాకను బీఆర్ఎస్ ఏజెంట్ అడ్డుకున్నారు. ఆయన అక్కడికి రావద్దు, వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ గొడవ జరుగుతుందనే విషయం తెలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇరు వర్గాలు ఒకరికొకరు మాట పెరిగి తోపులాటకు పాల్పడేంత వరకు పరిస్థితి వెళ్లడంతో పోలీసులు ఇరు వర్గాలని చెదరగొడుతున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది జనగామలో. You will not speak all the time. Listen to me now. You are also coming with 30 people. No, this is not authorized. No. They are sitting so here. Telling the They are here. Rules. Please tell correct rules. Okay. Do not push me, okay? Don't push me. You are representative. Does not give rights. Don't push me. You are trying to hurl me. You Don't partial. Don't be partial. ఒకసారి జనగామ వెళ్దాం. జనగామ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? గొడవ ఏమన్నా సద్దుమణిగిందా?
అయితే గొడవ మాత్రం ప్రస్తుతానికి సద్దుమణిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ అతను ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద అంటే పోలింగ్ లను పరిశీలించడానికి కాంగ్రెస్ నేతలు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా పరిశీలించడానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడ జిల్లా కేంద్రంలో ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి 263వ పోలింగ్ బూత్ లో కూడా ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి లోపలికి వెళ్ళారు. అయితే పోలింగ్ సర్ని కూడా పరిశీలించేందుకు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రవీణ్ అనేటువంటి ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనుక్కున్నది జరిగింది. దీనికి తోడుగా అదే పోలింగ్ బూత్ లోకి అక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి రావడంతో అక్కడ మరికొంత ఉద్రిక్త అంటే ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. అయితే వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా జోక్యం చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సింది, ఎన్నికల నిబంధనల ప్రకారం మనం వివరించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఇటు ఎమ్మెల్యే అలాగే ప్రశాంత్ రెడ్డిని కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గొడవ మాత్రము కొంత పోటాపోటీగా ఎలక్షన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో తీవ్రంగా పోటీ ఉంటుందనుకునే నేపథ్యంలో ఇక్కడ ఈ రెండు వర్గాలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఎక్కువగా కొంత వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని చెప్పి వీళ్ళకు ఇద్దరికి సర్దుమణినట్టు కూడా చెప్పారు. దీంతో ఎవరిని వాళ్ళు పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఎవరి పనిలో వాళ్ళు వెళ్లాలని సూచించారు. ఇటు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని అలాగే పల్ల రాజేశ్వర రెడ్డిని ఇద్దరిని చెరోవైపు పంపించడంతో కొంత గొడవ సర్దుమణినట్టుగా తెలుసుకోవచ్చు. రైట్, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? అదుపులోకి వచ్చినట్టే, ఎందుకంటే మనకు 144 సెక్షన్ ఇక్కడ విధించిండు. ఏ ఇబ్బందులు తలెత్తినా గానీ పోలీసులు కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అవకాశం ఉంటుందని చెప్పి ముందర హెచ్చరించారు. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కార్యకర్తలు కొద్దిగా కొంత ఎన్నికలంటేనే కొద్దిగా ఉత్సాహంగా అలాగే కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ బలాబలాలు ఓటింగ్ లోనే కాదు బయట కూడా చూపించుకున్నటువంటి ప్రయత్నాలు కొంతమంది కార్యకర్తలు చేస్తారు. కానీ అటువంటి ఏం జరగకుండా పోలీసులు మాత్రం ఖచ్చితంగా జోక్యం చేసుకున్నారు. ఏసీపీ గారు కూడా జోక్యం చేసుకుని అక్కడ వీళ్ళని ఎక్కడికక్కడ పంపించేటువంటి పరిస్థితి రావడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మళ్ళీ అక్కడి నుండి అంటే 144 సెక్షన్ అక్కడికి ఎందుకు వచ్చినట్టు? అయితే ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఎన్నికల సరళి అంటే మన జనగామలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తనయుడు మన గత ఎన్నికల్లో ఓడిపోయారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండడము అలాగే అధికారంలో ఉండడము ఇక్కడ అధికార పార్టీ తమదే అన్నటువంటి ఒక ఆలోచనతో కార్యకర్తలతో పాటు ఇక్కడ తమ కాంగ్రెస్ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలన్న ఒక కృషితో పట్టుదలతో వీళ్ళందరూ బయటకు వెళ్తున్నారు. అయితే పోలింగ్ వాళ్ళ అనుచర గణంతో అక్కడ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేసరికి ఈ పోలింగ్ స్టేషన్ లోకి వస్తే ఒక్కరే రావాలి కానీ ఇంతమంది ఎందుకు వస్తున్నారు అన్నటువంటి ప్రవీణ్ అనేటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి లోపలికి వెళ్ళడానికి లేదు, ఓటు వేయడానికి మాత్రమే లోపలికి వెళ్ళాలి, కానీ ఇట్లా పరిశీలించడానికి కూడా ఎవరు లోపలికి వెళ్ళకూడదు. కానీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. కానీ ఇక్కడ మేము పరిశీలిస్తాము, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం మేమే చూస్తున్నాం కాబట్టి లోపలికి వస్తే తప్పేంటి, మేము ఇబ్బందులకు గురి చేయట్లేదు అన్నటువంటి ఒక మాటలు అంటే మాటకు మాట పెరగడంతో అక్కడ మిగిలిన కార్యకర్తలు అక్కడ చుట్టుపక్కల ఏజెంట్లు కూడా రావడంతో మరింత కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులతో నెలకొన్నాయి. రైట్ వెంకటరత్నం, జనగామ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగామ ఎమ్మెల్యే అక్కడికి రావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ మరింత పెరిగింది. నిజానికి కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి జనగామలోని ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చారు. ప్రశాంత్ రెడ్డి రావటాన్ని బీఆర్ఎస్ ఏజెంట్ వ్యతిరేకించారు. మీకు సంబంధం లేదు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీకు పని ఏంటి అని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సంబంధం లేని వ్యక్తులు పోలింగ్ బూత్లోకి ఎందుకు వస్తున్నారు అంటూ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. భువనగిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోనే జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంటుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడంతో గొడవ మరింత పెద్దదైంది. పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం గురించి చూస్తే ఒకసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి పోటీలో ఉన్నారు. మల్లేష్ అక్కడ నుంచి బీఆర్ఎస్ తరపున
బరిలో ఉన్నారు. బూర నరసయ్య గౌడ్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఒకవేళ పోలింగ్ సరళిని పరిశీలించాలి అనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి రావచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ ప్రశాంత్ రెడ్డి అక్కడికి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉండటంతో బీఆర్ఎస్ ఏజెంట్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఏజెంట్కి ప్రశాంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరగడంతో జనగామ ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. దీంతో గొడవ మరింత పెద్దదైంది. పోలీసులు కలగజేసుకొని ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. చిన్నపాటి గొడవలు తప్ప తెలంగాణలో పోలింగ్ అంతా దాదాపు ప్రశాంతంగానే జరుగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ జరుగుతుంది. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, రాళ్ల దాడులు, కొట్టుకోటాలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రుల్లో అయితే గొడవ మరింత పెద్దదైన పరిస్థితే ఉంది. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ దగ్గరకు కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.